హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలపై శభాష్ అంటూ ఉన్నారు నగర ప్రజలు. ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త టీంని ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఆక్రమణలకు గురైనటువంటి కూల్చివేతలపైన కట్టడి చేయడం మాత్రం చాలా హర్షణీయంగా ఉందంటూ మాత్రం నగర ప్రజలు ప్రశంసలు తెలియజేస్తూ ఉన్నారు. మనతో కమిషనర్ రంగనాథ్ ఉన్నారు. సార్, ఈ హైడ్రా టీం అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని రోజులుగా పనిచేస్తూ ఉన్నారు, ఇప్పటి వరకు మీరు ఎన్ని కూల్చివేతలు జరిపారు? ఇది హైడ్రా అనే దాని గురించి మీరు ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో కూడా చర్చల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లానే ఫైనాన్స్ మినిస్టర్ గారు అంటే మన డిప్యూటీ సీఎం గారు ఇంకా ఇతర మినిస్టర్స్ కూడా దీని మీద గురించి మెన్షన్ చేయడం కూడా జరిగింది. అండ్ అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది హైడ్రా ఇన్స్టిట్యూషన్ దీని గురించి కూడా. అండ్ అట్లానే పలు ప్లాట్ఫామ్స్లో కూడా దీని మీద చర్చ జరిగింది. సో 19th ఆఫ్ లాస్ట్ మంత్ అంటే 19th జూలై రోజున జియో ఒకటి ఇస్తూ గవర్నమెంట్ హైడ్రా అనే సంస్థను ఒకదాన్ని ఇచ్చేస్తూ దానికి చైర్మన్గా ముఖ్యమంత్రి గారు వారే చైర్మన్గా ఉంటారు ఈ గవర్నింగ్ కౌన్సిల్కి. అండ్ తర్వాత దీనికి కన్వీనర్గా కమిషనర్ హైడ్రా అంటే నేను ఉండటం జరుగుతుంది. సో ఇది ఒక జియో ఇవ్వటం జరిగింది. ఆ మరుసటి రోజు అంటే 19th రోజు హైడ్రాని కాన్స్టిట్యూట్ చేస్తూ జూలై రోజున ఇచ్చినటువంటి జియో తర్వాత 20th జూలై రోజున ఇది నన్ను కమిషనర్గా అపాయింట్ చేస్తూ కూడా హైడ్రాగా కమిషనర్గా అపాయింట్ చేస్తూ కూడా జియో ఇవ్వటం జరిగింది అన్నమాట. సో ఇది దీంట్లో ఇది బేసికల్గా మీరు చూసారు హైడ్రా అనే దానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే రెండు అంశాలు, డిజాస్టర్ రెస్పాన్స్ ఒకటి, అసెట్ ప్రొటెక్షన్. ఈ రెండు ఇంటర్లింక్ కాన్సెప్ట్స్ కూడా. అంటే ఇప్పుడు డిజాస్టర్స్ రావడానికి ఇప్పుడున్న డిజాస్టర్స్కి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి క్లైమాటిక్ చేంజ్ ఉండొచ్చు, లేకపోతే మామూలు జనరల్గా ఉన్నటువంటి ఇతర అంటే డిజాస్టర్స్ లైక్ ఒక ఫ్లడ్ లేకపోతే ఒక సైక్లోన్ ఇట్లా రకరకాల డిజాస్టర్స్ వస్తుంటాయి, ఒక ఫైర్ ఇట్లా ఉంది. బట్ కొన్ని చాలా మన హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ తోటి మన మ్యాన్మేడ్ డిజాస్టర్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు క్లైమాటిక్ చేంజ్ తోటి కూడా మనకు చూస్తున్నటువంటి చాలా డిజాస్టర్స్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్లో సడన్గా ఇప్పుడు మనం చూస్తే గంటలోనే 10 సెంటీమీటర్లు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఫ్లడ్ అయిపోతుంది అనమాట. సో అంటే రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ చేంజ్ అవ్వటం, క్లైమాటిక్ చేంజ్ తోటి క్లైమాటిక్ ప్యాటర్న్స్ మారటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ రెండోది ఇంకా మచ్ మోర్ సీరియస్ ఏంటంటే చాలా వాటికి ఈ అసెట్ ప్రొటెక్షన్ అంటే ఏంటి, దీంట్లో చెరువులు, పార్కులు, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్, ఇంకా ఏదంటే నాలాసు, ఓపెన్ స్పేసెస్, లేఅవుట్స్ ఉంటాయి. లేఅవుట్స్లో కమ్యూనిటీ హాల్ కోసమో లేకపోతే లైబ్రరీ కోసం ఇట్లా పెట్టుకుని ఓపెన్ స్పేసెస్, రోడ్స్, ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా హైడ్రా యొక్క పరిధిలోకి వస్తాయి అన్నమాట. లైక్ చెరువులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే కనుక చెరువులు చాలా మనకి 2050 స్క్వేర్ కిలోమీటర్స్లో హైడ్రా యొక్క అంటే ఎక్స్టెంట్ అనమాట దాని ఇది ఉంటుంది పవర్స్. ఔటర్ రింగ్ రోడ్డు దాకా ఉన్నటువంటి దాదాపు 33 గ్రామ పంచాయతీలు, ఒక 20 దాకా మున్సిపాలిటీసు, ఒక 7 దాకా కార్పొరేషన్స్ అండ్ ఒక 2 అంటే కంటోన్మెంట్ బోర్డ్ అండ్ దానికి సంబంధించినటువంటి ఇంకా ఏది మన ఐలా అని చెప్పేసి ఉన్నది. సో ఇట్లా ఇవన్నీ ఏరియాస్ అన్నింటిలో కూడా దీనికి ఎక్స్టెండ్ అవుతుంది ఇది ఏరియా ఆఫ్ ఆపరేషను. సో చేస్తూ కూడా జియో ఇచ్చారు. దీని త్వరలో కూడా చట్టరూపం కూడా అవుతుంది. దాని కూల్చివేతల విషయానికి వద్దాం సార్. కూల్చివేతలు ఒకవేళ మీ దృష్టికి సాధారణ వ్యక్తి కానీ ఆ కాలనీ వాసులు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రపోజల్ కానీ అంటే ఎలా పరిశీలిస్తారు ఇది అక్రమాలు అని చెప్పి, ఎన్ని రోజుల టైంలో ఇది అక్రమం తేలిన తర్వాత స్పాట్లోకి దిగి కూల్చివేతలు చేస్తారు? ఇట్లా ఎట్లుంటుందంటే ఇప్పుడు దీనికి అదే హైడ్రాకి రకరకాల చట్టాల్లో ఉన్నటువంటి పవర్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగిందనమాట. అంటే లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మనకి జిహెచ్ఎంసీ యాక్టు, లేకపోతే ఇంకా మనకి మున్సిపాలిటీస్ కింద, పంచాయతీ రాజ్ కింద ఇట్లా వీటిలన్నింటిలో కూడా రకరకాల దీంట్లో లైక్ ఎంక్రోచ్మెంట్స్ తీసేయాలంటే కనుక ఈ చట్టంలో ఒక మున్సిపాలిటీలో ఒక మున్సిపల్ కమిషనరో లేకపోతే ఎలా చేస్తారో, ఒక జిహెచ్ఎంసీలో ఒక జిహెచ్ఎంసీ కమిషనర్ ఎలా చేస్తారో, ఒక పంచాయతీలో ఒక డిపిఓను అక్కడ లోకల్ ఆ పవర్స్ అన్నీ కూడా కలిపి హైడ్రాకి ఇవ్వటం. ఈ హైడ్రాని గతంలో ఈవీడిఎంగా ఉండేటటువంటిది అప్పుడు మనకి దీని కింద ఉండేది ఏది మన జిహెచ్ఎంసీగా దాన్ని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఈ డిమాలిషన్స్కి ఈ పవర్స్ రావడంతో ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ దీనికి తీసుకొచ్చేట విధంగా పెట్టారు. సో ఫస్ట్ పవర్స్ ఇచ్చారు. 2 ఆ పవర్స్కి దానికి సంబంధించిన ప్రొసీజర్స్ కూడా మనం ఫాలో అవుతాం. లైక్ సపోజ్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఎవరైనా ఇవ్వచ్చు. కంప్లైంట్ పబ్లిక్ నుంచి వస్తుంది, పేపర్స్లో వస్తుంది, లేకపోతే మనకి రకరకాల ప్లాట్ఫామ్స్లో మనకు తెలుస్తుంటుంది. లేదా మనం వెళ్తూ కూడా చూస్తాం, ఒకటి చెరువుకి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడన్నా ఒక పార్క్కి వెళ్ళినప్పుడు చూస్తాం. ఆక్యుపై అంటే ఏ విధంగా రానివ్వండి కంప్లైంట్ జనరల్గా పడక కూడా వస్తుంటాయి, ఒకరికొకరు పడక కూడా వస్తుంటాయి. సో మేము అది చూడం, దాంట్లో ఇన్ఫర్మేషన్ రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేస్తాం, కానీ వాళ్ళిద్దరి మధ్యలో పడిందా పడలేదా అనేది చూడం అనమాట. సో ఇన్ఫర్మేషన్స్ వచ్చేది ముఖ్యం. తర్వాత దాన్ని వెరిఫై చేస్తాం. దానికి టీం వెళ్తారు, వెరిఫై చేస్తారు, డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తారు, అసలు ఏం జరిగింది, క్షేత్రస్థాయిలో ఏం జరిగిందని చూస్తారు.
చూసిన తర్వాత మేము ఈ డిమాలిషన్స్ కూడా స్టార్ట్ చేసి జస్ట్ ఒక 1 వీక్ అవుతుంది. లాస్ట్ సాటర్డే స్టార్ట్ చేసాము. దానికి అంతకుముందు కొంచెం పార్కులు చిన్న చిన్న ఇది చేసాం. బట్ బిల్డింగ్ మేజర్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసింది ఒక 1 వీక్ అవుతుంది. సో దీంట్లో దాదాపు ఇప్పుడు 5-6 చోట్ల కూడా పెద్ద ఎత్తున కూడా డిమాలిషన్స్ జరుగుతూ వెళ్ళినాయి. సో హ్యూజ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా చేస్తాం. సో దానికి ముందు ఏంటంటే ఒక జాగ్రత్త ఎంక్వైరీ చేస్తాం, కోర్టు స్టేస్ ఏమైనా ఉన్నాయో కూడా చూస్తాం, లీగల్గా ఏమైనా అడ్డంకులు ఉన్నాయో చూస్తాం. మ్యానిపులేట్ చేసి జనరల్గా ఎన్నిట్లో మనకు కనపడుతుంది ఏంటంటే వీళ్ళు చట్టాన్ని మ్యానిపులేట్ చేయడానికి కొంత ఏంటంటే అక్కడ ఏదో పర్మిషన్స్ తీసుకున్నట్టు. యాక్చువల్గా కొన్ని చోట్ల ఇరిగేషన్ ఎన్ఓసీస్ కూడా ఉండవు. వాళ్ళని అసలు ఇరిగేషన్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు, అయినా కానీ కూడా పర్మిషన్స్ ఇచ్చినవి చెరువుల్లో కడతారు. అసలు కొన్ని చోట్ల అయితే అసలు ఏది ఉండదు, అనాథరైజ్డ్ అనమాట. బుమ్రుక్దాల్లో మేము చేసినటువంటిది ఏదైతే ఉందో రాజేంద్ర నగర్ దగ్గర అసలు అక్కడ టోటల్ అనాథరైజ్డ్, అక్కడ ఏం లేదు. చందానగర్లో చేసిన దాంట్లో ఆథరైజేషన్ ఇచ్చినట్టుగా ఒక ముసుగు దానికి, బట్ దాని వెనకాల జరిగిందంతా కూడా చూస్తే కనుక అంతా టోటల్గా ఇల్లీగల్ ఉంటుంది అనమాట. అసలు దానికి అసలు ఎన్ఓసీ లేదు. ఇరిగేషన్ పక్కన చెరువు పక్కనే ఉంది, బఫర్లో ఉంది, ఎన్ఓసీ లేదు. అండ్ తర్వాత ఎన్ఓసీ అబ్జెక్షన్ చేసిన తర్వాత దానికి ఏదో డిమాలిషన్ చేశారు, కొంత ఎఫర్ట్ చేశారు. బట్ అయినా కానీ కూడా అతను మళ్ళీ కట్టుకుంటూ చేస్తున్నాడు. ఇప్పుడు నిజాంపేటలో చేసిన డిమాలిషన్ అది సర్వే నెంబర్ మార్చి ఈ సర్వే నెంబరు అది ఎఫ్టీఎల్లో లేదు అని చెప్పి ఒక తప్పుడు రిపోర్ట్ ఫస్ట్ చేయడంతో హైకోర్టు దృష్టికి వెళ్ళిన తర్వాత హైకోర్టు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి మీరు నిర్ధారణ చేయండి అంటే జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు నిర్ధారణ కరెక్ట్ ఫ్యాక్ట్ వచ్చింది. దాంట్లో క్లియర్గా ఎఫ్టీఎల్లో వస్తున్నట్టుగా డిమాలిషన్. సో అంటే మ్యానిపులేట్ చేస్తూ కూడా దీన్ని చేస్తున్నటువంటి మనం అక్కడ వెళ్ళినప్పుడు లోతులోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో మనం పరిశీలిస్తే విషయాలన్నీ అర్థమైపోతాయి అన్నమాట. అది వన్స్ వీఆర్ క్లియర్ దట్ ఎస్ ఇది వీళ్ళంతా మ్యానిపులేషన్ చేస్తున్నారు, దీనికి ఎటువంటి లీగల్ అడ్డంకులు లేవు. ఎందుకంటే ఆల్రెడీ అది కోర్టులో నలుగుతూ వెళ్తుంది అనమాట, కొన్ని రోజుల నుంచి నలుగుతుంది, ఒక 1 year 2 years నుంచి. సో మళ్ళీ ఫ్రెష్ నోటీసులు ఇచ్చేదేమో డిమాలిషన్ డైరెక్ట్గా వెళ్ళిపోతాం.